వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఘటనలో సత్తెనపల్లి వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రప్పా రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన కేసులో వైసీపీ నేత సుధీర్ భార్గవ్ రెడ్డికి ముందు నోటీసులు ఇచ్చారు. రెంటపాల పర్యటనకు సంబంధించి మొత్తం 113 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో ఇవాళ విచారణకు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబతిన శివకుమార్, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, ఏదైతే గత నెల 18వ తేదీన మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన రెంటపాళ్ల పర్యటన ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా వివాదంగా కూడా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొట్టమొదటి నుంచి కూడా అది వివాదంగానే కొనసాగింది. ఒక పక్కన గుంటూరుకి సమీపంలో, ఏటుకూరు సమీపంలో అక్కడ ఉన్నటువంటి సింగయ్య అనేటువంటి వ్యక్తి కారు కింద పట్టడం, ఆ తర్వాత సత్తెనపల్లి వచ్చినటువంటి సందర్భంలో సత్తెనపల్లిలో కూడా మరొక కార్యకర్త అతను ఈ ఏదైతే అక్కడ ఉన్నటువంటి తాకిడి తట్టుకోలేక అతను కూడా హాస్పిటలైజ్ అయ్యి ఆ తర్వాత మృతి చెందినటువంటి ఘటనలతో పాటుగా కూడా అక్కడ ప్రతిదీ కూడా అంటే పోలీసులకి సంబంధించి పోలీసులకి ఇచ్చినటువంటి ఏవైతే ఫలానా విధంగా వెళ్ళాలి అని ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నా వాటన్నిటిని కూడా రివాల్వ్ చేస్తూ కూడా ఇష్టం వచ్చినట్లుగా కూడా వీళ్ళు ర్యాలీని కొనసాగించారు. ఈ ర్యాలీని ఆ రోజు మాత్రం గజ్జల సుధీర్ భార్గవ్ అంటే దీని సత్తెనపల్లికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుమతి కోసం అయితే పోలీసులకి అప్లై చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కూడా జరిగినటువంటి ఘటనలన్నింటినీ కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి రపా రపా అంటూ అప్పుడు పెట్టినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్స్ కానీ ఆ తర్వాత అక్కడ ప్రతిదీ కూడా పోలీసు ఇచ్చిన పర్మిషన్ అన్నింటినీ కూడా ఎవాల్యూట్ చేసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్రోడీకరించి మొత్తం 113 మంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి ఈ నేతలు అయితే వచ్చారు. ప్రధానంగా కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తెనాలికి సంబంధించినటువంటి అన్నాబతిని శివకుమారు, అలాగే ఈ నర్సాపేటకి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అలాగే గద్దల సుధీర్ భార్గవ్ వీళ్ళందరూ కూడా అప్పుడైతే ప్రజెంట్ సత్తెనపల్లికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు అటెండ్ అయి ఉన్నారు. ప్రజెంట్ అయితే పోలీసులు అయితే వాళ్ళు విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఎక్కువ మందిని అక్కడికి రానివ్వకూడదు, అదే విధంగా కూడా ఒక పర్మిషన్స్ కూడా కొంత లిమిట్ గా ఇచ్చినప్పటికీ కూడా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడమే కాకుండా కూడా అక్కడ ట్రాఫిక్ ని డైవర్షన్ చేయటం, అలాగే పోలీసుల మీదకి వెళ్ళటం, ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే మాత్రం విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విధంగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఇలా సంఘటనలు జరగడానికి కారణం అయ్యారు అనే దాని మీద మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తిగా కూడా ప్రెజెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ రవికృష్ణ.